కేవలం భూమి అడ్డు రావడం మూలాన చంద్రగ్రహణం సూర్యుడి కిరణాల నుంచి, చంద్రుడు అడ్డు రావటం మూలాన సూర్యగ్రహణం భూమి మీద కాంతి కిరణాలు పడకుండా చేస్తున్నది ఒక సాధారణమైనటువంటి ఫినామినన్. కాబట్టి ఈ సాధారణమైన ఫినామినన్ వలన ఈ భూమి మీద ఉండే జీవరాశికి కానీ ఇతరత్ర కానీ ఎలాంటి ప్రభావం ఉండదు. ఆరోగ్యం కానీ ఇతర విషయాలు కానీ ఏ విధంగా కూడా మనకేదో జరగబోతుంది అనే ఆలోచనకు వెళ్ళడం శుద్ధ పొరపాటు. అండ్ సైంటిస్టులు ఎవరైనా కూడా ఇలాంటి గ్రహణాలు జరిగినప్పుడు ఇదొక ఖగోళ అద్భుతం, దీన్ని మీరు అందరూ బయటకు వచ్చి చూడండి, మీ పిల్లలకి చూపించండి, వాళ్ళకి నేర్పించండి అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు సూర్యగ్రహణం చూసేటప్పుడు కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్తో చూడమని చెప్తూ ఉంటారు, లైక్ కొన్ని షేడ్స్ గ్లాసెస్ పెట్టుకుని చూడమంటారు. బట్ చంద్రగ్రహణం విషయానికి వస్తే ఇలాంటి పెద్దగా రూల్స్ ఏం చెప్పారు. ఇవాళ చంద్రగ్రహాన్ని నేకడైతే చూడొచ్చండి? చూడొచ్చు. ఎందుకంటే మనకి చంద్రుడి దగ్గర నుంచి కనపడే రేసు బ్లడ్ మూన్ అన్నాం కాబట్టి ఎర్రగా కనపడుతుంది. అది రిఫ్లెక్టెడ్ రేస్, డైరెక్ట్ రేస్ కాదు. అందువలన ఆ రిఫ్లెక్టెడ్ రేస్లో ఎటువంటి హానికరమైన కిరణాలు ఉండవు. కాబట్టి బయటకు వచ్చి నిర్భయంగా గ్రహణ కాలం ప్రారంభం నుంచి విడిచే వరకు అందరూ వీక్షించవచ్చు. భూమి మీద దాదాపు అన్ని ప్రదేశాల్లో కలిపితే 79% జనాభాకి ఇది కనపడుతుంది. కాబట్టి ఎక్కడైతే కనపడుతుందో అన్ని దేశాల వారు నిర్భయంగా చూడొచ్చు. అండ్ తర్వాత మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఎర్రగా కనిపించిన చంద్రుడు మెల్లమెల్లగా తిరిగి తెల్లగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం మెల్లగా విడుస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగింది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైంది. ఆ తర్వాత 9 గంటల 57 నిమిషాల నుంచి చాలా స్పష్టంగా కనిపించింది. 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలైంది. 11 గంటల 40 మొత్తం సంపూర్ణ ఈ చంద్రగ్రహణం మొత్తం రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు కొనసాగుతోంది.